కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రతి ఒక్కరి ఆలోచన ఆచరణ విధానాల్లో మార్పు రావాలి. స్వచ్ఛంద్ర సభలో సీఎం చంద్రబాబు నాయుడు. సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమూర్తికి ఘనంగా నివాళులు. వైసీపీ గిరిజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మునీంద్ర నాయక్. ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన. 35 మంది ఆపరేషన్లకు ఎంపిక. ఘనంగా దేవరెద్దుకు అంత్యక్రియలు. వార్తలోని వివరాలు. చిత్తూరు జిల్లాలో ఒకరోజు పర్యటనలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు శనివారం నగరి డిగ్రీ కళాశాల నందు జూనియర్ కళాశాల హెలిప్యాడ్ నందు అధికారులు అనధికారులు ఘనంగా స్వాగతం పలికారు. విజయవాడ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా శనివారం మధ్యాహ్నం 12 గంటలకు నగరి జూనియర్ కళాశాల హెలిప్యాడ్కు చేరుకున్నారు. అక్కడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి రాంప్రసాద్ రెడ్డి, రాష్ట్ర స్వచ్ఛ భారత్ స్వర్ణాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి, స్థానిక ఎంపీ దుర్గాప్రసాదరావు, స్థానిక ఎమ్మెల్యేలు పుత్తూరు గాలి భానుప్రకాష్, పూతలపట్టు మురళీమోహన్, జిడి నెల్లూరు థామస్, శ్రీకాళహస్తి బొజ్జల సుధీర్, కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ తుషార్ డోడి, పుంగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్ల రామచంద్రారెడ్డి, తిరుపతి పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు పనబాక లక్ష్మి, చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షులు షణ్ముఖరెడ్డి, పుర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ముఖ్యమంత్రి స్టాల్స్ ను సందర్శించారు. టూ ఇనిషియేటివ్స్. ఒకటి రిగార్డింగ్ ఈ వేస్ట్ సార్. ఈ వేస్ట్ ఇప్పుడు వరకు సార్ 47 ULBsలో ఎవ్రీ మంత్ కలెక్షన్ జరుగుతుంది. వీ హ్యావ్ అన్ ఏజెన్సీ ఎలక్ట్రిక్ వాళ్ళతో చేస్తున్నాం. చూశాను దాన్ని లాజికల్గా అన్ని ఊర్లలో కూడా మీరు ఒక స్వచ్ఛ రథాలు పెట్టారు కదా, దానికి ఇవి కూడా ఇచ్చేయకూడదు సార్. అంటే వాళ్ళు తీసుకోవడం లేదు, ఎందుకంటే మళ్ళీ ఇది తీసుకొచ్చి ప్రతి ULBలో కూడా కాదు కదా మా స్వచ్ఛాంధ్ర మిషన్లో స్వచ్ఛ ఇది పెట్టారు, స్వచ్ఛ రథాలు పెట్టారు కదా, స్వచ్ఛ రథాల్లో ఈ వేస్ట్ కూడా పెట్టకూడదు. పెట్టచ్చు సార్. రూరల్ ఏరియా నుంచి అది కలెక్ట్ చేసి అర్బన్ ఏరియాలో ఇప్పుడు ప్రతి ULBలో కూడా కలెక్షన్ పాయింట్ పెట్టాము సార్. ఆ కలెక్షన్ పాయింట్ ఇప్పుడు 47 ULBలో బాగా నడుస్తుంది. రిమైనింగ్ కూడా ఎక్స్పాండ్ చేస్తున్నాం సార్. అవి చేసి ఇది కూడా కలెక్ట్ చేస్తాం. ఇంకొకటి సార్ సెకండ్ ఇనిషియేటివ్ సార్. ఇది నాన్ రీసైక్లబుల్ ప్లాస్టిక్నే వీళ్ళు ఈ బ్రిక్స్ లా కన్వర్ట్ చేస్తాం. మైసూరులో ఉంది యూనిట్. నౌ వీఆర్ రిక్వెస్టింగ్ దెమ్ టు కమ్ టు ఆంధ్ర ఆల్సో. ఎందుకంటే మన సర్కులర్ ఎకానమీ పాలసీలో వాట్ ఈస్ ది సైజ్ సార్? దిస్ ఇస్ బేసికలీ M60 గ్రేడ్ విచ్ ఇస్ 2 kgs. అంటే 4 టన్ వస్తే మనకి ఓకే. బట్ వాట్ ఈస్ ది సైజ్ ఆఫ్ ది ప్రాజెక్ట్? Project is about 4 tons viable unit sir, per unit. 4 tons. ఏంటా మ్యాజిక్ డ్రైన్ సార్ NRGS కింద టేకప్ చేస్తున్నాం. ఇప్పుడు ఎన్ని కిలోమీటర్లు వేస్తాం సార్? యాక్చువల్గా 4 గ్రామ పంచాయతీలో పైలట్ బేసిస్ తీసుకున్నాం. హౌ మెనీ కిలోమీటర్స్ వి హావ్ డన్? 1.75 కంప్లీటెడ్ సార్ సో ఫార్. వాట్ ఇస్ ది కాస్ట్ యాజ్ ఆన్ నౌ? సార్ ఫర్ 100 meters సార్ 79,000 సార్. ఇట్ ఈస్ మోర్ కాస్ట్ ఎఫెక్టివ్ సార్. రెగ్యులర్ నేను అడిగిందా నేను చెప్పాను, నువ్వు నాకు ఉపన్యాసం చెప్తే నేను నాకు ఎన్ని కాన్సెప్ట్లు నాకు తెలుసు. మీరు ఏం చేస్తున్నారు అడుగుతున్నాను నేను. ఇప్పుడు మీరు 79,000 కంపేర్ టు మామూలు ఇది సార్ 5 lakhs సార్. CC దట్ ఈస్ 20 ఓకే 15% అవుతుంది, 15%కి అవుతుంది అంతేనా? 15%. ఇంకా తగ్గించడానికి అవకాశం ఉంది దీంట్లో, స్కేల్ ఎక్కువ చేయడానికి? లేదు సార్. మెటీరియల్ 3 layers. How many days we are able to do complete 1 kilometer? 15 days sir for construction. Okay sir. Namaskara. In Chittoor, at present 34% is the green cover sir. ఎంత ఉంది ఇప్పుడు గ్రీన్ కవర్ ఆన్ చిత్తూరు? Chittoor 34% sir. 34 yes, sir. including tree outside the forest area. Outside the forest also. Yes sir. ఇది ఒక మంచి యూనిట్ సార్. వడమాలపేటలో పెడుతున్నారు సార్. 25th నుంచి వాళ్ళు స్టార్ట్ చేయబోతున్నారు. ఇది కంప్లీట్లీ బయోడిగ్రేడబుల్ మెటీరియల్ సార్. మెయిన్లీ కార్న్ స్టార్చ్ నుంచి చేస్తారు. అంటే ఈ పొద్దున మాట్లాడాము, అంటే జనరల్లీ మన ప్రాబ్లం ఏంటంటే రెగ్యులర్ కన్వెన్షనల్ ప్లాస్టిక్ కంటే దీనికి కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి జనం ప్రిఫర్ చేయరు. కానీ ఈయన ఏమంటున్నారంటే దానికంటే తక్కువ కాస్ట్కి చేస్తామని కాన్ఫిడెంట్గా ఉన్నారు. వర్కౌట్ చేయి మనం చేద్దాం అని చెప్పాను. అలా చేస్తే మనం స్టేట్ మొత్తం కూడా తీసుకుంటామని చెప్పాను. చాలా హెల్ప్ చేస్తారు సార్. ఓకే మన జాగ్రత్త చేయండి. థ్యాంక్ యూ. హౌసింగ్ అచీవ్మెంట్స్
ఏంటా ఇంకెన్ని ఇండ్లు సార్ ఇప్పుడు 45,000 అట్టగా నేను అడిగేది ఇంకా ఎన్ని గ్యాప్స్ ఉన్నాయి ఉగాదికి అయిపోయిన తర్వాత? 45,000 సార్ ఇప్పుడు మనం గ్యాప్ ఐడెంటిఫై చేసాం సార్. ఉగాదికి 18,000 టార్గెట్ ఇవ్వచ్చు హౌస్ సైడ్స్ ఎన్ని గ్యాప్ ఉన్నాయి సార్. హౌస్ సైట్ గ్యాప్ 15,000. యూ హ్యావ్ టు కంప్లీట్ ఇట్. బట్ అక్వైర్ ఇస్తాను, డబ్బులు ఇస్తాం మీకు సార్, బడ్జెట్లో పెడతాం. మీరు ఏంటా మీరు Sir, what we పంచాయత్ రాజ్ all Tamil Nadu border areas are road. We completed, sir. It gave a good name to us, sir. There are 6 districts near to Chittoor, sir. So Manrega lo, sir, almost 180 కోట్ల వరకు, sir. All BT roads we repaired, sir. Sir, ఒక రిక్వెస్ట్ సార్, ఇప్పుడు మన్రేగా ఎదిగే మనం షేర్ అయిపోతున్నాం సార్. జీ రామ్జీ స్కీమ్ వచ్చింది సార్. కార్యకర్తలు సార్ చాలా రిక్వైర్మెంట్ వస్తున్నాయి సార్. ఐ షేర్ సమ్ ఐడియా సార్ ఎట్లా చేయాలి. టెల్ మీ దట్ జీరామ్ ది స్టడీ చేసి అడిషనల్గా అవుట్ రీఎన్ఫోర్స్ యూ. ఇవన్నీ ఏంటి మా నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్, ఆంధ్రప్రదేశ్ కళల రాజధాని. పొంగనూరులో ఆదివారం జరిగే రథసప్తమి వేడుకలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టెంపుల్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి తెలిపారు. పట్టణంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వేకువజామున శ్రీవారిని సుప్రభాత సేవతో మేల్కొల్పి పూజాది కైంకర్యాలు నిర్వహించిన అనంతరం ఉదయం 7 గంటలకు సూర్యప్రభ వాహనం ప్రారంభమవుతుందని చెప్పారు. వాహన సేవల్లో భక్తులు పాల్గొన్నారని అర్చకులు శ్రీనివాసులు తెలిపారు. పొంగనూరు పురపాలక పరిధిలోని ఎన్ఎస్పేటలో గల మున్సిపల్ హైస్కూల్లో శనివారం అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పారా లీగల్ వాలంటీర్లు మరియు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు మాధురి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బాలికల అభ్యున్నతికి పాటుపడాలని, వారి హక్కులను రక్షించేలా కృషి చేయాలన్నారు. ప్రభుత్వ పరంగా వారికి అందే సదుపాయాల గురించి తెలిపారు. అలాగే చట్టాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి అభివృద్ధి చెందాలని ప్రోత్సహించారు. ఈ సమావేశంలో ప్రతి ఒక్కరూ దిశ యాప్ వినియోగించాలని తెలిపారు. సమావేశంలో పారాలీగల్ వాలంటీర్లు, స్కూల్ హెడ్ మాస్టర్, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. నేషనల్ గర్ల్ చైల్డ్ అంటే చైల్డ్ ఇప్పుడు మామూలుగా మనం చూస్తూ ఉంటే బాలికల మీద అత్యాచారాలు కానీ ఇంకోటి కానీ ఎక్కువ అయిపోయినాయి. వాటి మీద అవేర్నెస్ కల్పించడానికి వాళ్ళు ఒక ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేసి ఉంటారు. ఈరోజు రేపు మీరు చూస్తూ ఉంటారు, అవునా కదా? రోజు పేపర్లో చూస్తున్నాం, టీవీల్లో చూస్తున్నాం మనం ఏ విధంగా బాలికలు ఏ విధంగా గురవుతా ఉన్నారు, వివక్షతకు గురవుతా ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం చూస్తూనే ఉన్నాము. దాని రూపుమాపడానికి ఈ న్యాయ విజ్ఞాన సదస్సులు అనేవి మనకు జరిపిస్తూనే ఉన్నారు మన ప్రభుత్వం. మీకు అవగాహన ఉంటుంది, అవునా కాదా? మా ఈ ఫేస్బుక్లు వాటిలో పరిచయం అయ్యేది, మళ్ళీ అది ఎక్కడెక్కడికో స్నేహాలు దారి తీసేది, అదంతా వదలండి. మీకు తెలియదు కాదు, మాకు అసలు తెలియదు. ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్లు కానీ మాకు తెలియదు, మీకు తెలుసు అన్నీ. అర్థమవుతుందా? అవన్నీ లేకుండా చదువు మీద మాత్రమే శ్రద్ధ పెట్టి చిన్న చిన్న మోసపూరిత మాటలకు లొంగకుండా తల్లిదండ్రులకి చెప్పిన మాట వినండి. ఇంకో మాట ఈ మధ్య బాగా పాపులర్ అయిన మాట ఏ మాట అంటే, తల్లిదండ్రికి చెప్పేటువంటి పనులు చేయండి అని చెప్పి ఒక మాట పాపులర్ అయింది. నిజంగానే వాస్తవం. మనం చేసే పనులు మన తల్లిదండ్రికి చెప్పేటట్టు ఉండాలి. ఏ పని అయినా కానీ అర్థమవుతుందా? మనం చేసే పని మన తల్లిదండ్రికి చెప్పే పనిగా ఉండాలి. మన తల్లిదండ్రికి చెప్పకుండా ఉండేటువంటి పనులు మాత్రము చేయొద్దండి. ఎవరు కూడా చేసినామంటే మనం లైఫ్లో చాలా దెబ్బతింటాం. ఒక కష్టమైనా ఒక సుఖమైనా మీకేమైనా బాధైనా మీ తల్లిదండ్రికి చెప్పండి. లేని పనులు చెప్పొద్దండి, ఉండే విషయాలే చెప్పండి, లేని పనులు చెప్పొద్దండి. ఇంకా మనకు 10th క్లాస్ సిలబస్ కూడా స్టార్ట్ కాబోతుంది, అవునా కాదా? ఎగ్జామ్స్ కూడా తొందరలో ఉన్నాయి. చదువు మీద మాత్రమే దృష్టి ఉండాలి, వేటి మీద దృష్టి ఉండకూడదు. ముఖ్యంగా అమ్మాయిలు కూడా చదువుకుంటేనే ఈరోజు మనకు అన్ని రంగాల్లోనూ అమ్మాయిలు ముందున్నారు. మీరు కూడా చదువుకుంటేనే మీ భవిష్యత్తు బాగుంటుంది. సామల మండలం పెద్దపురపల్లి పంచాయతీ కొల్లావూరులో ఉన్న దేవరెద్దు శనివారం మృతి చెందింది. దేవర ఎద్దుకు అంత్యక్రియలు గ్రామస్తులు అత్యంత వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాలు వాయిస్తూ కత్తి సాములు నిర్వహిస్తూ అంత్యక్రియలు చేశారు. ప్రతి
ఇంటి వద్ద దేవర ఎద్దుకు పసుపు కుంకుమలు పెట్టి టెంకాయలు కొట్టి కర్పూర హారతులు సమర్పించారు. పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి నైతిక బాధ్యత అని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సుప్రియ అన్నారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఉన్నతాధికారుల సూచనల మేరకు శనివారం పొంగనూరు పట్టణంలోని రవాణా శాఖ కార్యాలయంలో డ్రైవర్లతో సమావేశం నిర్వహించారు. అలాగే స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని పిలుపునిచ్చారు. పరిసరాల పరిశుభ్రత, స్వచ్ఛత గురించి ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆమె తెలిపారు. స్వచ్ఛంద స్వర్ణాంధ్రలో భాగంగా మనల్ని ప్లెడ్జ్ తీసుకోమని చెప్తున్నారు. అది దయచేసి వెనక్కి నిలబడి చేతులు చాచేంత దూరం వరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా సంపూర్ణ పారిశుధ్యం కొరకు బహిరంగ మలమూత్ర విసర్జన నుండి విముక్తి కొరకు విధిగా గృహ మరియు సామూహిక మరుగుదొడ్డిని వినియోగించడం, క్రమం తప్పకుండా సెప్టిక్ ట్యాంక్ను శుభ్రపరచడం వంటి అంశాలపై అవగాహన కల్పించే దిశగా వైఎస్ఆర్సీపీ గిరిజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పొంగనూరుకు చెందిన బాణవత్ మునీంద్ర నాయక్ నియామకమయ్యారు. ఈ మేరకు పార్టీ ఉత్తర్వులు జారీ చేసింది. పొంగనూరు సుగాలిమిట్టలోని పార్టీ కార్యాలయంలో పలువురు బాణవత్ మునీంద్ర నాయక్ను కలిసి అభినందించి సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో గిరిజనుడు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి పరిష్కారానికి పోరాటం చేస్తామన్నారు. అలాగే తనపై నమ్మకంతో ఈ పదవి బాధ్యతలు అప్పగించిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గిరిజన నాయకులు సర్పంచ్ శ్రీనివాసులు నాయక్, మాజీ సర్పంచ్ రామయ్య, గిరిజన వైఎస్ఆర్సీపీ నాయకులు శ్రీరాములు నాయక్, రవికుమార్ నాయక్, మనోజ్ కుమార్ నాయక్, అంజీ నాయక్, వెంకటరమణ నాయక్, ఎం కృష్ణ నాయక్, వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్నరాయుడు, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పుంగనూరు శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు
మరియు పార్లమెంట్ రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి గారు మరియు ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు భూమన్ కరుణాకర్ రెడ్డి గారి ఆదేశాలతో ఈరోజు ఎస్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో గిరిజనులు ఎన్నో విధాలుగా ఆ యొక్క పథకాలని నోచుకోకుండా ఉండడం జరుగుతూ ఉంది. అదేవిధంగా బడుగు బలహీన వర్గాలు, పేదలు, ఎస్సీ ఎస్టీలు ఎన్నో సంక్షేమ పథకాలు కూడా క్షేత్రస్థాయిలో తీసుకొని రావడం జరుగుతూ ఉంది. సో ఇందులో భాగంగా గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీలకి 50% రిజర్వేషన్ ఇచ్చి ప్రతి యొక్క నియామకాల్లో రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా క్షేత్రస్థాయిలో వాళ్ళకి లబ్ధిదారులుగా గిరిజనులకి అవకాశాలు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా గత ప్రభుత్వాన్ని ఈరోజు ప్రతి ఒక్కరూ ఈ 2 సంవత్సరాల్లో కూటమి యొక్క ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్ని ప్రత్యక్షంగా మనము చూస్తున్నాము. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ద్వారా ఈ యొక్క 2029 ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని నియమిస్తున్నందుకు మేము గిరిజనులు ప్రతి ఒక్కరూ రాష్ట్ర మూలంగా ఈ గిరిజనులందరము ముక్తకంఠంగా ఆయనకి సపోర్ట్ చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడంలో మేము ముందుంటామని తెలియజేస్తూ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై పెద్దాయన జై పెద్దాయన. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు మాఘమాసం శనివారం సందర్భంగా విశేష పూజల్ని అందుకొని భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. పొంగనూరు మండలం వనమల్దినే పంచాయతీ మీర్చేపల్లి మార్గ మధ్యంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ ప్రాంగణంలో నరసింహస్వామి అమ్మవారి ఉత్సవమూర్తులకు అర్చకులు పల పంచామృతాలతో పాటు సుగంధ ద్రవ్యాలతో అభిషేకించిన తర్వాత ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజల్ని నిర్వహించారు. ప్రతి శనివారం స్వామివారికి అభిషేక పూజలతో పాటు హోమాలు చేయనున్నారు. సోమలకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమూర్తి హఠాత్ మరణం చెందారు. ఆయన మృతికి జర్నలిస్టులు, రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు. పలువురు జర్నలిస్టులు ఆయన భౌతిక గాయానికి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారు సేకరించిన 68,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ఆయన కుటుంబ సభ్యులకు అందజేశారు. వహించరాదని, కంటి సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరూ వయసుతో నిమిత్తం లేకుండా ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని విశ్రాంత ఉద్యోగులు విజ్ఞప్తి చేశారు. పొంగనూరు పట్టణంలోని తాటమకులపాలెం సమీపంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో శనివారం నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి అపూర్వ స్పందన లభించింది. శంకర్ నేత్రాలయ మిషన్ ఫర్ విజన్ ట్రస్ట్ వారి సహకారంతో కంటి వైద్య శిబిరం జరిగింది. డాక్టర్ మురళీకృష్ణ వివిధ రకాల కంటి సమస్యలతో శిబిరానికి విచ్చేసిన 80 మందికి పరీక్షలు నిర్వహించి 35 మందిని ఆపరేషన్లకు నిర్ధారించారు. అక్కడ నామం ఏ పక్క ఉందా? నామం అది ఇక్కడ పైకి ఉందా, కిందకు ఉందా, కుడి పక్క ఉందా? నామం తెలుస్తుందా? పైన తెలుస్తుందా? చెప్పు. నెంబర్ ఎంత? అది పైన కదా. అక్కడ 2 కింద ఎంత, 5 కింద ఎంత, 3 కింద ఎంత? వెరీ గుడ్. అట్లా చూడు. దాని కింద మీరు ఇంకా 10 మంది చెప్పాలా. హాస్పిటల్ ఎలా చూస్తారు, మీ కన్ను ఎట్లుంది, డాక్టర్లు ఎలా చూస్తారు, హాస్పిటల్ సౌకర్యం ఎలా ఉంది, ఇవంతా మీ ఊరికి పోయినాక ఇంకా 10 మంది చెప్పండి. ఎట్లా చూస్తారు? మిమ్మల్ని ఎక్కడ చేస్తున్నారంటే ఏం చెప్తారు? మీరు ఎక్కడ చేస్తున్నారు ఏం చెప్తారు? చెన్నైలో చేస్తున్నాం. ఎక్కడి నుంచి పోయినారంటే ఎంఎస్ఆర్ సినిమా థియేటర్ వెనకాల రిటైర్డ్ పెన్షనర్ ఆఫీస్ నుంచి పోయినాము. ప్రతి నెల 4వ శనివారం క్యాంపు గుర్తుపెట్టుకోవాలి. ప్రతి నెల 4వ శనివారం క్యాంపు. ఈ సందర్భంగా శిబిరం నిర్వాహకులైన విశ్రాంత ఉద్యోగులు మాట్లాడుతూ, మానవ శరీరంలో నేత్రాలు ప్రధానమైనవని, చూపు ఉంటేనే ముందుకు సాగగలమని, లేని పక్షంలో అంధకారమేనని, అలాంటి కన్నులను సంరక్షించుకోవడంలో అలసత్వం చేయకూడదన్నారు. ప్రతి నెల 4వ శనివారం జరిగే ఉచిత కంటి వైద్య శిబిరాన్ని కంటి జబ్బులతో ఇబ్బంది పడుతున్న వారు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. తాము చేపడుతున్న
జరుగుతున్న సేవా కార్యక్రమాలను ప్రసారం చేస్తున్న కేసీటీవీ యాజమాన్యానికి ఈ సందర్భంగా విశ్రాంతి ఉద్యోగులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మునస్వామి మొదలియార్, దిలీప్ కుమార్, గోవిందు, చంగారెడ్డి, ఈశ్వర్ కుమార్ రెడ్డి, వెంకటపతి, గణపతి తదితరులు పాల్గొన్నారు. ఎంఎస్ఆర్ థియేటర్ వెనుక భాగమున విశ్రాంతి ఉద్యోగుల భవనం నందు ప్రతి నెల 4వ శనివారము ఉదయము 7 నుండి మధ్యాహ్నం 2 వరకు శంకర నేత్ర హాస్పిటల్ మరియు మిషన్ ట్రస్ట్ వారిచే ఉచిత కంటి వైద్య శిబిరము నిర్వర్తించబడను. వయసుతో తేడా లేకుండా కంటి వ్యాధి గలవారు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాం. పోతే ఈ ప్రోగ్రాంలన్నింటినీ కేటీడీ వారి ప్రజలకు అందుబాటులో తెచ్చుతున్నారు కాబట్టి వారికి పత్రికా విలేకరులందరికీ మా మనస్సులు నమామి లోకా సమస్త సుఖనోభవంతో ఓం శాంతి శాంతి శాంతి. ప్రతి నెల 4వ శనివారం ఈ ఉచిత కంటి శిబిరం విశ్రాంతి భవనం నందు జరుగుతూ ఉంది. చాలా సంతోషంగా ఉన్నాం. నిన్నైతే ముందు రోజే పోయి మేము పల్లెలో ప్రతి ఇల్లు కూడా పోయి అంత కళ్ళు పరిస్థితి ఎట్టున్నాయని చెప్పేసి చూస్తూ ఉన్నాం. ఆ బీపీ షుగర్ అని తెలియదు పాపము, కొంతమందికి దూరం చూపు దగ్గర చూపు తెలియదు, కొంతమంది కళ్ళు పాపము ఎట్టెట్టో పరిస్థితుల్లో ఇచ్చు తక్కువలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ కళ్ళు కొంచెం చూపించుకోవాలని చెప్పేసి దీనికి ప్రజల సహకారం కూడా ఉండాలా. ఎంతైనా ఉంది, చాలా బాధేస్తుంది. పిల్లలు కూడా విటమిన్ ఏ లోటు అయితే మాత్రం కళ్ళు సమస్య వస్తుంది. దానికి ఆకుకూరలు తల్లిదండ్రులు నచ్చజెప్పే పిల్లలకి ఆకుకూరలు, పపాయ, ఉడుగుళ్ళు ఇలా మంచి ఫుడ్ పెట్టాలా. ఏమైతే ఆ పల్లెల్లో స్కూల్లో చూస్తూ ఉంటే పెద్దలు 100% అద్దాలు వేసుకున్నారు పిల్లలు. ఈ కంటి సమస్య వస్తే మాత్రమే అవుతుంది. దాన్ని కంటి సమస్య లేకుండా చూసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్క పిల్లోళ్ళు తల్లిదండ్రులు కూడా కోరుకుంటున్నాం. చెన్నై వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు, అన్నీ చూస్తారు. ఇదంతా మనం ప్రచారం చేస్తూ ఉండే కేసీటీవీ యజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం అని కూడా చెప్తాము. పుంగునూరు పట్టణ పరిసర ప్రాంతాల్లో ఉండే వారికి ముఖ్య విజ్ఞప్తి, ప్రతి నెల 4వ శనివారము పుంగునూరు పట్టణం ఎంఎస్ఆర్ థియేటర్ వెనక భాగంలో ఉండు విశ్రాంతి ఉద్యోగుల భవనం నందు కంటి శిబిరం జరుగుతుంది. శంకర్ నేత్ర వారి తరఫున ఉచిత కంటి శిబిరం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ వచ్చి ఈ కంటి శిబిరంలో వాళ్ళ కంటి యొక్క చికిత్స టెస్ట్ చేసుకొని చూపు తగ్గినా లేకపోతే ఆపరేషన్ అవసరమైన వాళ్ళు సెలెక్ట్ చేసి ఇక్కడ నుండి వారి ఖర్చులతో చెన్నైకి తీసుకెళ్ళి అక్కడ వారి ఖర్చులతో ఆపరేషన్ చేసి మళ్ళీ వచ్చి వాళ్ళు ఇక్కడ వదులుతారు. వదిలేదే కాకుండా ఉచితంగా అద్దాలు కూడా ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సౌకర్యాలందరూ అవసరం ఉపయోగించుకోవాల్సిందిగా పరిసర ప్రాంతాలను విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ప్రచారం చేస్తున్న కేసీటీవీ వారికి యాజమాన్యానికి మరియు ఇక్కడ ఉచిత సేవ చేస్తూ ఉండే అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తాం. ఈ శరీరము ధర్మ సాధనకు, అర్థ సాధనకు, మోక్షానికి అనేక విధాలుగా మానవ జీవితాన్ని దేదీప్యమానంగా చేయడానికి ఈ శరీరం ఉండాల్సిందే. అందులోనూ ఈ శరీరంలో అనేక భాగాలు ఉన్నాయి, మరి అనేక ఇంద్రియాలు ఉన్నాయి. అన్ని ఇంద్రియాల్లో కల్లా ఉగ్రస్థానంలో అత్యంత ఉన్నత స్థానంలో ఉండి మానవ జీవితానికే ఒక మార్గం చూపే కన్ను చాలా ప్రధానమైంది. ఈ కంటి సమస్యలను ఎవరు కూడా ఎప్పుడు కూడా వాయిదాలు వేస్తూ ఉండకూడదు, జాగ్రత్త పరచాలా. ఈ కంటి విషయంలో మానవుని క్రియాకలాపాలు, దైనందిక కార్యక్రమాలు అన్నీ కూడా మరి ఈ కంటిని ఆధారంగా చేసుకొని ఉన్నాం. నువ్వు మన చుట్టూ ఉన్న ప్రపంచం కావచ్చు, ఈ సంతానం కావచ్చు, నీ తల్లిదండ్రుల యొక్క రూపురేఖలు కానీ చూపించేదానికి ఆధారంగా ఉండేది కళ్ళు మాత్రమే. మానవులారా, మహనీయులారా, శ్రేష్ఠులారా ఆలోచించండి. కంటి విషయంలో అజాగ్రత్త తీసుకోకండి, మరి నిర్లక్ష్యం చేయొద్దండి. ఎన్నో గవర్నమెంట్ వారు అంధత్వ నివారణ పరిస్థితులను నివారించుటకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే శంకర నేత్రాలయ వారు ఇక్కడ ఉచిత నేత్ర చికిత్సా శిబిరము, అలాగే డాక్టర్ శివ గారు కూడా
ఈ నేత్ర చికిత్సా శిబిరాలకు కూడా వారు సహాయం చేస్తున్నారు. ఇవన్నీ కూడా మీరు వాటి అన్నిటినీ సందర్శించి మీ కంటి సమస్యలను పాల్గొనవలసిందిగా ఉన్నారు. ఎక్కువ క్యాట్రాక్ట్ కానీ గర్భము నుండి ధనము తేడేవాడు వెళ్ళిపోయేనాడు వెంట రాదు. లక్షాధికారై నలవన ఎన్నమే కానీ పెరుగు బంగారంబు మింగబోడు. విత్తమార్జన చేసి విర్రవిగుట కానీ కూడబెట్టిన ధనమెల్ల కుడిసిపోడు. అందువల్ల మాన్యులారా, మీరంతా ధనానికే ప్రాధాన్యత ఇస్తున్నారు, ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వకుండా పోతున్నారు. కాబట్టి మానవ జన్మాన్ని, శ్రేష్టమైన మానవ జన్మాన్ని చరితార్థం చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం మహనీయులారా. జై హింద్. ప్రతి ఒక్కరి ఆలోచన, ఆచరణ విధానాల్లో మార్పు రావాలి. ఇంట్లోని చెత్తనంతా ఊడ్చి రోడ్లపై వేస్తున్నారు. అది వెళ్ళి అంటు రోగాల్ని తిరిగి ఇంట్లోకి పంపిస్తోంది. మన ఇంటితో పాటు మన రోడ్లు, వీధులు, రాష్ట్రం కూడా పరిశుభ్రంగా ఉండాలన్న ఆలోచన విధానాన్ని అనుసరించాలి. దాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలంటూ ప్రజలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్బోధించారు. శనివారం నగర నియోజకవర్గంలోని ప్రధాన కేంద్రంలో డిగ్రీ కళాశాల మైదానంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. అనంతరం సభా వేదిక వద్ద ఏర్పాటు చేసిన వివిధ విభాగాలకు చెందిన స్టాళ్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు స్టాల్స్ నిర్వాహకులతో వారు ఏర్పాటు చేసిన అంశాలపై చర్చించారు. అనంతరం వేదికపై నుంచి ఆయన మాట్లాడుతూ ఆలోచనలు స్వచ్ఛంగా ఉంటేనే ఆశించిన లక్ష్యాలని సాధించగలుగుతామన్నారు. మార్చి 31వ తేదీ నాటికి అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పంచాయతీల్లో పాత చెత్తనంతా పూర్తిగా తొలగిస్తామన్నారు. సృష్టిలో ఏది వృధా కాదు. చెత్త నుంచి కూడా సంపద సృష్టించవచ్చు. చెత్తను రీసైక్లింగ్ చేసి విద్యుత్ను ఉత్పత్తి చేయొచ్చు. చెత్తను చెత్తలాగే వదిలేస్తే కలుషిత వాతావరణం ఏర్పడుతుంది. అంటు వ్యాధులు ప్రబలుతాయి. అనారోగ్య సమస్యలు వస్తే మొత్తం కుటుంబం ఇబ్బంది పడుతుంది. అదే చెత్తను రీసైక్లింగ్ చేస్తే దాని నుంచి ఆదాయం పొందవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. 1-2 కాదు, అనేక కార్యక్రమాలతో ముందుకు పోతున్నాం. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర. మనం పీల్చే గాలి స్వచ్ఛంగా ఉండాలి. మన పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి. మనం తాగే నీళ్లు సురక్షితంగా ఉండాలి. తినే తిండి కాలుష్యం లేకుండా మనం తినే తిండి కూడా బాగా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. మంచి తిండి రావాలంటే, మంచి నీళ్లు దొరకాలంటే మనం వేసే పంటల భూమి కూడా స్వచ్ఛందంగా ఉండాలి. ఇవన్నీ చేయాలంటే మన ఆలోచనలు కూడా స్వచ్ఛంగా ఉండాలి. చెడు ఆలోచనలు పెట్టుకొని నేరస్తులు రాజకీయాలు చేస్తే ఏమవుతుందో మనం గతంలో చూసాం. అలాంటి స్వచ్ఛమైన ఆలోచనలు ఉంటే తప్ప ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి భవిష్యత్తు ఉండదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒక లక్ష్యంతో మీ దగ్గరికి వస్తున్నా. నేను ఈరోజు కొత్త కాదు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంట్రడ్యూస్ చేసింది మీరు చూస్తే నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ కార్యక్రమం పెడితే నన్ను చైర్మన్గా పెట్టి 10 మంది ముఖ్యమంత్రులు, అధికారులు అందరం కలిసి దీనికి విధి విధానాలు తయారు చేశాం. భారతదేశం స్వచ్ఛ భారతదేశం వైపుగా ముందుకు పోవాలని, అదే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, స్వర్ణాంధ్రప్రదేశ్గా చేయాలని ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఎప్పుడో నేను సింగపూర్కి వెళ్ళాను. సింగపూర్లో చూశాను. సింగపూర్లో చూస్తే రోడ్లు పరిశుభ్రంగా ఉంటాయి, ఆలోచన స్వచ్ఛంగా ఉంటుంది, గాలి స్వచ్ఛంగా ఉంటుంది, అందరికీ ఆదాయం పెరిగింది. అది చూసిన తర్వాత హైదరాబాద్లో సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే నేను ఆ రోజు ఏదైతే ఒక కార్యక్రమాన్ని, జన్మభూమి కార్యక్రమం, ఇంకో పక్క ఏదైతే పచ్చదనం పరిశుభ్రం కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఈరోజు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కోసం మీ ముందుకు వచ్చాను. నేను మాటల్లో చెప్పడం కాదు,
5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రం ప్రపంచంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేసే బాధ్యత స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో మేము తీసుకుంటాం. అయితే నేను ఆ మాట అంటే మీరు క్లీన్ చేయండి, మేము రోడ్డు మీద చెత్తేస్తామంటారు. మీరు మనలో ఒక ఆలోచన విధానం రావాలి. మీరు గుర్తుపెట్టుకోవాలి, మనలో మార్పు రావాలి. ఇంట్లో చెత్త బయటేస్తాం, ఇల్లు మంది అనుకుంటాం, రోడ్డు మంది కాదనుకుంటాం. అక్కడ పురుగులు, అశుభ్ర వాతావరణంలో మస్కిటోస్ అన్నీ వస్తే మన ఇంట్లో ఉండే మనల్ని కూడా మస్కిటోస్ కొడతాయి. ఆ విషయాన్ని మనం మర్చిపోతాం. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. ఈరోజు నేను 1 సంవత్సరం నుంచి ఒక ఉద్యమంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఈరోజు మీరు చూస్తే రాష్ట్రం మొత్తం ఇక్కడనే నగర్లో 573 కోట్లతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కోసం తయారు చేశాం. స్వచ్ఛాంధ్ర మిషన్ అర్బన్లో సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ కింద 101 ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టుని 510 కోట్లతో శాంక్షన్ చేశాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రతి ఒక్కరి ఆలోచన, ఆచరణ విధానాల్లో మార్పు రావాలి. స్వచ్ఛంద్ర సభలో సీఎం చంద్రబాబు నాయుడు. సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమూర్తికి ఘనంగా నివాళులు. వైసీపీ గిరిజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మునీంద్ర నాయక్. ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన. 35 మంది ఆపరేషన్లకు ఎంపిక. ఘనంగా దేవరెద్దుకు అంత్యక్రియలు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.